హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కి వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మదనపల్లికి సంబంధించి రెండవ రౌండ్లో ధరలు ఎలా ఉన్నాయి ఏమి ఎట్లా తెలియజేస్తాను. ఆ తర్వాత మదనపల్లిలో చిన్న క్రేట్లు అనేటివి రాబోతున్నాయా ఏమి ఎట్లా అనే సమాచారం కూడా మీటింగ్ జరిగింది. సో ఆ మీటింగ్కి సంబంధించి వీడియో కూడా మీకు చివరిలో యాడ్ చేస్తాను. అందరూ లైక్ కొట్టేసి చూసేయండి. ఇంకా ఈరోజు వచ్చేసి 13వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 శుక్రవారం. ఇంకా ఈరోజు ముందుగా మొదటి రౌండ్లో చూసుకుంటే 280 వరకు ధరలు అయితే అప్పటి వరకు నడిచాయి. రెండో రౌండ్ విషయానికి వచ్చినట్లయితే ఆ టాప్ ధర మరింత పెరిగింది. ఇంకా ఈరోజు సెకండ్ రకం అంతా కూడా 150, 160, 170, 180 ఈ 200 లోపు ఈ సెకండ్స్ అనేటివి ఎక్కువగా నడిచాయని చెప్పచ్చు. ఇంకా ఫస్ట్ క్వాలిటీల విషయానికి వచ్చినట్లయితే 200 పై నుంచి 220, 250, 280 ఈ విధంగా ఫస్ట్ క్వాలిటీలు అయితే ఎక్కువగా నడిచాయి. ఇంకా టాప్ ధరలు చూసుకుంటే 300 అలాగే 320 రూపాయలు కూడా టాప్ ధరలు వెళ్ళినట్లు సమాచారం అండి మదనపల్లిలో ఈరోజు. ఇంకా లేట్ లేకుండా వీడియో అనేది యాడ్ చేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ. మదనపల్లి మార్కెట్ యార్డ్ అంటే టమాటా మార్కెట్ యార్డ్లో మొట్టమొదటిగా ఎంఆర్ మండి అంటే మోహన్ రెడ్డి గారి మండీలో మండీ యజమాని ఈరోజు దాదాపు 15,000 ట్రేట్లు 15 కేజీ ట్రేట్లు మొన్న రాజరెడ్డి గారు 2వ తారీఖు మార్చి 2 నుంచి మదనపల్లిలో చిన్న ట్రేట్లతో వ్యాపారం చేయమని మండీ యజమానులకి అందరికీ చెప్పడం జరిగింది. మదనపల్లి మండీనే కాదు, గుణకొండ, తంబలపల్లి, మొలకల్చెరువు, అంగళ్ళు, మొలకల్చెరువు అంతా కూడా చిన్న ట్రేట్లే పెట్టి రైతులందరికీ కూడా మంచి అవకాశంగా రాజరెడ్డి గారు కల్పించడం జరిగింది. లాస్ట్ టైం కమిషనర్ మేడం మదనపల్లికి వచ్చినప్పుడు మేడం కూడా అదే మాట చెప్పడం జరిగింది. రైతులకి మంచి జరగాలనే ఉద్దేశంతో, రైతే రాజు కావాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ మంచి ప్రభుత్వంలో మంచి నిర్ణయాలు తీసుకొని రైతును రాజు చేసే విధంగా, రైతు కర్ణాటకకు పోకుండా అంటే ఇట్లా కాటార్పల్లి నుంచి కావచ్చు, అట్లా రామాపురం నుంచి కావచ్చు, అట్లా పొంగనూరు నుంచి కావచ్చు, మన చిగిలిబేలు నుంచి కావచ్చు, ఇక్కడ కర్ణాటక రైతులు పోకుండా మదనపల్లికి ఇట్లా మన ఆంధ్రాలో ఉండే మండీలకి రావాలంటే రైతులు చిన్న క్రేట్లు అయితే వస్తాము, చిన్న క్రేట్లు మేమే గ్రేడింగ్ చేసుకొని వస్తాము ఇక్కడ పంట పొలాల్లోనే అని చెప్పడం జరిగింది. రైతుల కోరిక మేరకే ఈరోజు పెద్ద ఎత్తున ఈ మండీలో స్టార్ట్ చేయడం జరిగింది. చిన్న క్రేట్లలో అంటే 15 కేజీలు ఉంటాయి కాయలు. మీరు గమనించండి, పక్కన వచ్చి 25 కేజీ ట్రేట్లు ఉంటాయి ఆల్రెడీ. ఆ 25 కేజీ ట్రేట్లు ఇంత హైట్ పెడితే కాయ నలిగిపోతుంది. దీని మీద ఇంకో హైట్ పెట్టినా కూడా, ఇంకో ట్రేట్ పెట్టినా కూడా కాయ నలదు, డ్యామేజ్ కాదు. స్థలం కూడా కలిసి వస్తుంది, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్థలం కలిసి వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. కాయ ఒకదాని తోటి పెట్టినా కూడా కాయ చెడిపోదు, నలిగిపోదు, అన్ని రకాలుగా కూడా బాగుంటుందని ఈ చిన్న క్రేట్లు నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాకంతా చాలా సంతోషంగా ఉంది. ముందుగా మన మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు. ప్రతి మండీ కూడా తెప్పించేదానికి అందరూ సమాయత్తమైనారు కాబట్టి గవర్నమెంట్ కూడా మా పాత్ర కూడా వీళ్ళకి దాదాపు 3 కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో అవి కూడా రేట్లు మదనపల్లికి వస్తాయి. అప్పుడు రైతులకి ఇంకా చాలా బాగుంటుంది. రైతే రాజు, రైతుకి మంచి గిట్టుబాటు, మంచి ధర రావాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినంలో స్టార్ట్ అయినాయి. రైతులకు మంచి జరగని ఉద్దేశంతో ఈరోజు మంచి రోజు ఏకాదశిని స్టార్ట్ చేస్తున్నాము. ఒక రైతు కూడా ఒక్కసారి మీరు మదనపల్లికి వచ్చి ఈ రేట్లు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి మంచి రేట్లు వస్తాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా కూడా పట్టీలు ఈ వ్యాపారం అయిన తర్వాత డబ్బులు కూడా సకాలంలో మీకు మండీ యజమానులు మీకు ఇస్తారు. అట్లేమన్నా ఇవ్వలేని పక్షంలో మేము పాలక మండలి ఉండాము, చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ అందరూ ఉండాము. మాకు మీరు ఏదన్నా చెప్తే కూడా మేము మండీ యజమానులతో మాట్లాడి మీకు సహకరించి మీకు డబ్బులు లావాదేవీల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి అది కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం.